1 2 3 4 5 20 గాలు ఉన్నాయి దీనికి బ్రాంచ్లు. అట్లా కాదు, ఇప్పుడు మనం మందులు కొట్టినా ఇట్లా ముడుచుకున్నాయంటే ఇది ఏంటి? అప్పుడు పెట్టకు వచ్చింది సార్. అయితే వర్షం అప్పుడు 20 రోజులు కొట్టింది కదా ఏకదాటిగా. వర్షాలు పడ్డాయి. వర్షాలు పోగానే ఏమైంది, ఎండ విపరీతమైన ఎండలు కొట్టినాయి సార్. 10 రోజులు ఆ ఎండలు కొట్టాగానే ఇక నీళ్లు కడితేనేమో మరి దబ్బుకున్నా అని వర్షాలు పడితే కష్టమని వెనక ముందు ఆగినావు సార్. ఇక ఏమన్నా కానీ అని నిన్న ఒక 3 ఎకరాలు కట్టినావు. ఇక అందులోకి సాయంత్రం అనమాట ఈ ముడత ఒక 3-4 రోజులలో పోతుంది సార్. ఈ బెట్ట ముడత కదా. అంతేనా? అంతే సార్. మందు నుంచి కాదు అట కాదు, నాకు అనుభవమే సార్. బెట్టకు వచ్చింది సార్. ఎవరెవరు మందులు పని చేయలేదని అంటున్నారు. కానీ ఎందుకు సార్, ఎవరు వాళ్ళు అన్నది మందులు మంచిగా పని చేస్తారు. మందులు అన్న ముచ్చట ఏం లేదు సార్. మందులు మంచిగా పని చేస్తారు. మందులు మంచిగా పని చేస్తానే కదా సార్. ఇక్కడ అంతా ఇన్ని ఎకరాలు మిరప తోట పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ ముడత వచ్చింది పని చేయలేదని అంటున్నారు. దానికి అంటున్నాను, ఒకరిద్దరు ముడత వచ్చిందని అంటున్నారు. అన్ని హెవీ వర్షాలు అయినా ఎండ కొట్టింది సార్ ఒకటేసారి. ఎండ కొట్టగానే చేనులు బెట్టకొచ్చింది. పిండి పోసిండు కింద, పిండి పోసిన్నది. పిండి పోయంగానే ఏమైంది, బెట్టకొచ్చింది. ఏమన్నా బలం గుంజింది. పిండి పోయంగానే బలం గుంజింది. దాని నీళ్లు మళ్ళా ఇది కావాలి. ఈ ఎండ కడితేనేమో చేనేమన్నా అవుతుందని 4 రోజులు 3 రోజులు చూసినాం. నీళ్ళ పదం తక్కువైంది సార్. దానికి అదే ప్రాబ్లం. మీ మందులతో నష్టపోయిన వాళ్ళు అంటే ఎవరు లేరు. దాదాపు అందరు రైతులందరూ సంతోషంతో ఉన్నారు. ఈ పొన్నసా మందుల వల్ల మేము ఎంతో మంది అభివృద్ధిలోకి వచ్చిన వాళ్ళు అన్నల్లో ఉన్నారు. కానీ నష్టపోయిన వాళ్ళు అన్నట్టు ఎవరు లేరు. అంటే అది నిన్ననే పడదు. ఇలా ఇంకా నీళ్లు కట్టేది నాది అయిపోయింది. ఇలా నీళ్లు పడి ఇళ్ళకి 2-3 రోజులలో తేటగా అయిపోతుంది. రేపటికి వచ్చి చూడండి ఇట్లా క్లియర్గా అయిపోతా ఉంటుంది. ఈ పదను లేక భూమిలో మాకు అనుభవం వేస్తారు. ఊరికి ఎందుకు చెప్తాం సార్, మేము చూసిన వాళ్ళం కదా. లేదు సార్, మీరు మీ మందులతోటి ఇది ఇట్లా అయిందన్నది ఏం లేదు సార్. ఇది ఇప్పుడు ఇది ఒక్కటే కాదు, ఇక్కడ ఈ ఏరియాకి మొత్తం అందరూ ఇట్టనే ఉన్నాయి. ఇప్పుడు ఇది అది అన్న ముచ్చటే కాదు. ఇప్పుడు అక్కడ వాళ్ళ పాపరెడ్డి అన్నలు ఉందిగా, వాళ్ళది కూడా అట్టనే ఉన్నది. ఇప్పుడు పక్కన వాళ్ళది పిండి బస్తాలు ఏమైంది, 2 బస్తాలు వాళ్ళ వర్షం చిన్నప్పుడు కానీ పిండి దెబ్బ వస్తాయి. అది కాక ఉట్టే చెట్టుకి అట్ట అనుకుంటుంటే ఇది ఇప్పుడు మనం 15 రోజులు తర్వాత చూస్తే సార్ ఇంకొక 10 రోజులలో వచ్చి చూడండి. మళ్ళీ వచ్చే నెక్స్ట్ వీక్ వరకు వస్తే తేడా రిజల్ట్ తెలుస్తూనే ఉంటది. ఈ లోపు మళ్ళీ ఒకసారి మందులు కొడుతూనే ఉంటాం కదా. బాధలు ఏంటంటే మందు కొట్టి ఇట్లా అయిపోయినాయి. ఒక 20 రోజులు హెవీ వర్షాలు. చెట్టు పెట్టిన తెల్లారి నుంచి 20 రోజులు అసలు భూమి అవ్వలే, మనుషులను కూడా రాలేదు. ఇంకా ఇబ్బంది. 10 రోజుల నుంచి ఎండ ఒక్కటే మన ఎండాకాలం కూర్చున్నాయి. మళ్ళీ దానికి ఏం చేసింది, వర్షం పోగానే పిండి పోసినాం. పిండి పోయగానే పెట్టకొచ్చి ఈ మందుల వల్ల ఇట్లా అయిందని మీరు బాధపడాల్సిన అవసరమే లేదు. ఏముండదు సార్. ఇక మనం ఏంటంటే మందులు కొట్టి కూడా ఇట్లా ముడత వచ్చున్నాయని ఏం లేదు. ఇప్పుడు ఇంకొక వారం తర్వాత మీరు చూడండి సార్, ఏ చేను పోయినా మన మందులు కొట్టే చేను అన్ని చూడాలి. వారం తర్వాత క్లియర్గా. ఇప్పుడు ఒకరిది ఉన్నది ఒకరిది లేదన్నట్టు లేదు కదా సార్. అందరు ఇట్టనే ఉన్నాయి. మందుల ఫాల్ట్ అన్న ముచ్చట ఏం లేదు. ఇది మొన్నటికి వాటికి వచ్చే తేడా అనిపిస్తుంది సార్. మొన్న ఒక 3 రోజుల కిందట తోట కలిసినప్పుడు చూస్తే ఇంకా ముడత అనిపించింది. ఈ 2 రోజులకు కొంచెం తేడా అనిపించింది. మొన్న 3 రోజుల కిందటికి మళ్ళీ నిన్న ఒక డోసు కొట్టినాము. 2 రోజుల్లోనే కొంచెం తేడా అనిపించింది. ఎందుకంటే మేము తెల్లారులేస్తే దీంట్లో నాగు పడతాం కదా సార్, ఉంటున్నాం కదా. లేదు సార్, మనం ఇప్పుడు అనేటోళ్ళు అంటేనే వాళ్ళు అన్నారని మనం బాధపడాల్సిన అవసరం లేదు కదా సార్. మీరు ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్, మీరు ఇక్కడనే కాదు కదా, మీరు దేశం అంతటా చేస్తారు. అడిగాను ఇంకా క్లియర్గా చెప్తాడు. బెట్టం పుడుతుంది ఏంది కాదు, ముడతలే ఉన్నాయి కదా మందు కొట్టినా కానీ. ఇది అందుకే నీళ్ళు కడితే భయం అవుతుంది. నీళ్ళు కడితే ఉరికెత్తది ఇంకా నయం. అయితే రాగడి ఇంకా కడితే ఆగమే వాన పడితే. అందుకే వెనక ముందు చూసి ముందు ఆగుతాను. మళ్ళీ తుఫాన్ అంటారు. అరే తుఫాన్ అదని. ఇప్పుడు నా బాధ ఏంటంటే మీరు తుఫాన్ అన్నా కానీ ఏమన్నా కానీ ఈ ముడతలు ఉన్నాయి కదా అని పోతా సార్. పోతాయా? పెట్టది.
నేను అన్నా మాకు చూసినా కదా సార్ ఇప్పుడు నేను అన్నా కదా సార్. ఇప్పుడు మా మరిది చెప్పింది అయితే కాదు కదా, ఆయన బెట్ట ముడతా అన్నాడు. నా నోటి నుంచి అదే వచ్చింది, అన్న నోటి నుంచి అదే వచ్చింది. ఇప్పుడు స్టార్టింగ్ అట్నే వస్తుంది సార్. పెట్టిన కాసి నీళ్ళు కట్టుకుంటూ వచ్చినాం. ఒక్క వెట్టుడు కూడా నీళ్ళు కట్టుకుంటూ వచ్చినాం. తర్వాత కూడా నీళ్ళు కట్టుకుంటే ఎప్పుడు తడారని ఇవ్వకుండా వచ్చినాం. ఈసారి ఒకటే 20 రోజులకు కొట్టింది. మళ్ళీ నీళ్ళు కడితే ఏమన్నా అవుతుంది ఆ భూమిలో అటు ఇటు ఉన్నది, పాదన ఉన్నది, మీద పెట్టొచ్చి 3 ఇంచుల లోపల ముద్ద మీద ఏరు కాడ నుంచి లోపల దిగుతలేదు కదా, అంత వరకు నుంచి అది లేదా పెట్టముడితే అది కడదామంటేనే భయం. ఇప్పుడు ఏమైతుంది, ఏరు అంతా సెట్ అయిపోతుంది మీ దిక్కింది భారతాయి. వారంలో మళ్ళా మీరు మీకు వీలుంటే దయచేసి వచ్చి ఒక వారం తర్వాత వచ్చి చూడండి సార్ మా చేను ఎట్లుంటుంది. ఇప్పుడు ఒక వారం రోజులు వాడకుండా ఒక్క రోజు 2 రోజులు పడిపోతే ఏం కాదు సార్. కంటిన్యూగా పడితే ఆగుతుంది పెరుగుదల, గ్రోతింగ్ అనేది ఇంకా మంచిగా ఉండే పెట్టిన కాంచి ఒకటే మోసరా. ఇంక కొంచెం కోలుకున్నాయి, మరి రాగడి ఇంకా కొంచెం ఎరుపు మీదనే ఉంది. భూమి ఆరే కొద్దీ నలుపుకొంత. ముడతని ఒకరిద్దరు అంటున్నారు. బెట్ట ముడతా సార్. ఒకరిద్దరేమో మందు సరిగ్గా కొట్టుకోకుండా ముడత వచ్చినవి ఉన్నాయి. అయినా వాళ్ళ కూడా నీ మాదిరి బెట్ట ముడతనే ఉంటాయి కదా. అందరిది బెట్ట ముడతాయి సార్. నాకు తెలిసి 10 రోజులు ఎండ కొట్టినాయి. మళ్ళీ నిన్న ఊరికి పోతే మంచిగా ఉంది. అదే వాళ్ళు నీళ్ళ తడి అటు ఇటు ఉండొచ్చు. నీళ్ళ తడి పెట్టలే, ఒకటి నీళ్ళ తడి పెట్టారు, ఇంకొకటి నీళ్ళ తడి పెట్టగానే కూడా ఉంది. అది కొద్దిగా జర్ర ఉంటుంది సార్, దాని డిఫరెన్స్ ఉంది. నీళ్ళ తడి పెట్టినదేమో మంచి సాఫ్. ఇది 2 రోజులలో నీళ్ళు 3 రోజులలో మీరు చూడండి చెట్టు సాఫ్ అవుతుంది. మందిది లేదండి, మందుది కాదు సార్. ఆట కొడతలే 6-7 ఏళ్ళ నుంచి కొడుతున్నాం. దాంట్లో 7 సంవత్సరాలు ఇప్పటి నుంచి మేము అందరం కొట్టబట్టి. మీరు 7 సంవత్సరాల ఊరికైనా చెప్తారు, కొత్త కొత్త ఉండే వాళ్ళకి దానికి కొత్తగా వచ్చిన వాళ్ళకు కూడా అనుభవం అవుతుంది. 1 సంవత్సరం 2 సంవత్సరాలు. కొన్ని చేనులో లూజ్ ఉంటాయి, లూజ్ ఉండి ఏమవుతుంది అది ఇంప్రూవ్ అవుతుంది, మెత్తగా వస్తుంది. కొన్ని ఏమో కట్టె పెడుసు మీద ఉంటాయి, అది మెత్తగా రాదు. మళ్ళీ నీళ్లు గట్టిగా పైన మాత్రం ఊరికి అట్టట్టు ఉంటుంది. గట్టిగా ఉంటే వేరు దిగకుండా మనం ఒక్కసారి నీళ్లు కడితే ఇక సెట్ అయిపోతుంది ఆటోమేటిక్. మళ్ళీ వారం రోజులు వాన పడ్డా కానీ ఏం కాదు. అప్పుడు ఎట్లనేమో మీ కాడ తోటలు మంచిగా ఉన్నాయి. అదే నేలకు మన మందులు కొడుతుంది. మావి పెట్టకొచ్చినాయి సార్. వాళ్ళ నీళ్ళు కట్టిర్రు. మందులు వాడినాలే మంచిగానే ఉన్నాయి. ఈ మందులు వాడిన మందులు వాడినాలే ఏర్పాటు ఉన్నాయి, ఒక వారం ఏర్పాటే ఉన్నాయి. ఇప్పుడే ఇప్పుడు అట వీళ్ళు ఇంత వాటికి మనం మందులు కొట్టలే. ఇవాళ వాళ్ళు మన మందులు కొట్టేటోళ్ళు ఫోన్ చేసి వాళ్ళ చేనులు మంచిగా ఉన్నాయట. కొట్టుకున్న చేనులు ఇప్పుడు మాకు మందులు కావాలి అని వీళ్ళు పక్కన చేను చూసి ఊరుకొచ్చిర్రు. ఏమైంది మళ్ళీ మీరు మందులు మళ్ళీ మంచి మందులే కొడతారు కదా, ఏమైంది ముడత పడదు? మీరు ఇచ్చిన మందులు కొడితేనే వెళ్ళిపోతుంది, పచ్చగా పెరుగుతుంది. ఇక మీ మందులు వారం రోజులదేమో జర చిన్నగా ఎరిపేర్పుంటుంది అన్నట్టు. అందు గురించి మేము మందులు ఆడదామని వచ్చినాం. వేరే రైతులు ఒక 10 మంది రైతులు మన కాడికి వచ్చి తీసుకుపోతారు. ఇక్కడికి వచ్చి కొట్టిర్రు, వీళ్ళు కొట్టలే. వాళ్ళే మంచిగా ఉన్నాయి, మంచిగా లేవు. ఇప్పుడు మాకు మరి మేము మా మందమే పెట్టుకుంటే మేము మా మందమే రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇప్పుడు సార్ ఎట్లా ఇవ్వాలి చెప్పు మరి అడుగు. ఇవ్వండి, వాళ్ళు కూడా రైతులే కదా, వాళ్ళు కూడా బతకాలి కదా. మనం ఒకటి మాత్రం బతికితే మీ కుమ్మలకాయలు బాగా వస్తున్నాయి, మీకు పండుగ మా రైతులకు వండలేదు అని ఆయన ఒకటే మొత్తుకుంటా ఉండు.
సేటు చూపిస్తున్నా. కోమాల వాళ్ళ మిర్చి బాగున్నాయి, మీ మిర్చి బాగలేదని మా రైతులకి మా అక్కడ రైతులకి తక్కువ వస్తేనే మిర్చి మీకు ఒక ఎకరం పెడతారు, 30-40 బత్తలు వేసుకొస్తారు. అరే మా వాళ్ళు ఒక 4 కిలో పెట్టా 40 బత్తలు లేవు అని మొత్తుకుంటారు. వాళ్ళు అదే చెప్తారు. ఇలా ఎన్నెల్లు ఉంది, ఎన్ఎఫ్ ఉంది. ఎన్నేళ్ళు ఎన్ఎఫ్ ఎన్ఎఫ్ సపరేట్ కొట్టు, ఇది సపరేట్ కొట్టు. ఇది ఒక్కొక్క ఎకరానిక ఒక్కొక్క ఎకరం ఇప్పుడు 3 ఎకరాలకు 3 ఎకరాలకు 3 అంతే. ఓకే సార్. అది ఇంట్లో పెట్టి 6 ఎకరాలకు అయ్యా. ఇది మాత్రం మనం పాతది. ఇది అదే 3 గుడ్లు ఉండేది. 3 గుడ్లు ఉండేది ఇది. ఓకే సార్. ఇది 4 ఎకరాలు 4 ఎకరాలకు ఉన్నది. ఇది 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 నువ్వు ఊరికి ఒక ట్యాంక్ మాత్రం కొట్టు. ఏది ఇది ఒకటి 2వ నంబరు 3వ నంబరు ఊరికి ఒక ట్యాంక్ మాత్రం కొట్టు. ఓకే సార్. కొట్టి దీని ఈక్వల్ ఇది ఉన్నాయా లేదని మాత్రం చూసుకో. ఇది ఒక ఇది ముందుకు వాడినాయే, ఇది ముందు వాడింది. ఇది ఒక ట్యాంక్ కొట్టాలి, ఇది ఒక ట్యాంక్ కొట్టాలి. 3వ నంబరు ఒక ట్యాంక్, 2వ నంబరు ఒక ట్యాంక్. ఇది మాత్రం కొట్టుకోవాలి. ఈ 2 ఒక దగ్గర కొట్టేస్తా, ఈ 2 ఒక దగ్గర కొట్టేస్తా. 2 ఎకరాలకు 2 ఎకరాలు అంతే అంతే. ఇగో ఇది ఈ పైన మూత వేయనిది ఒక్కొక్క పెట్టుకో. ఇది పుష్టి ఆయిల్ అవి వేసుకుంటా. దీనిలో పుష్టి ఆయిల్ వేసుకోవాలి. పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి.